మొట్టమొదటిగా అధికారం అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఏ పర్మిషన్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక రైట్, అది ఒక హక్కు, దేవుడు మనకి ఇచ్చినటువంటి హక్కు ఈ అధికారం అనేటువంటిది. రెండవది ఈ పవర్ అనేటువంటిది లేదా శక్తి అనేటువంటిది ఇట్ ఈస్ ద ఎబిలిటీ గివెన్ బై ద హోలీ స్పిరిట్ టు అకాంప్లిష్ గాడ్స్ వర్క్స్. దేవుని యొక్క కార్యాలు మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక సామర్థ్యం. మూడవదిగా అనాయింటింగ్, అభిషేకం ఏంటంటే ఇట్స్ ఎ డివైన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు యొక్క పరిచర్య తీసుకుంటే ఈ మూడు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి: అధికారము, రెండవది శక్తి, మూడవది అభిషేకం. ఈ మూడు వాళ్ళ జీవితంలో ఎలాగా ఆపరేట్ చేయబడ్డాయి అనేటువంటిది మనం చూస్తే, మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఈ అధికారం అనేటువంటిది ఎలాగ ఉపయోగించబడింది అంటే, ఆయన ఎక్కడ దేవుని మాటలు చెప్పినా అధికారంతో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాము. అధికారంతో మాట్లాడాడు, ఎవరిని బ్రతిమాలుకోలేదు. దేవుడు తండ్రి ఇచ్చినటువంటి అధికారంతో కఠినమైనటువంటి మాటలు చెప్పవలసి వచ్చినా కూడా అధికారంతో మాట్లాడాడు. అలాగే అధికారంతో అపవిత్రాత్మల్ని గద్దించాడు, సాతాన్ని గద్దించాడు. సాతానుడు యేసు ప్రభువుని శోధించినప్పుడు కూడా కొండ మీద ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి అధికారంతో సాతాన్ని అక్కడ గద్దించినట్లుగా మనం చూస్తాం. రెండోది, అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని నా యొక్క ఆశ.